హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వీడియోలోని 2 పాత ప్యాంట్లతో అందమైన డోర్ మ్యాట్ ఎలా రెడీ చేసుకోవచ్చో వీడియోలో చూపించబోతున్నానండి. ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి, వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుందండి. క్లిక్ చేసినట్టయితే వీడియో అర్థమవుతుందండి. వీడియోలోకి వెళ్ళే ముందు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుందండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. లైక్ చేయడం వల్ల మరికొంతమందికి మా వీడియో చేరుతుందండి. పాత ప్యాంట్లతోని ఇలా డోర్ మ్యాట్ చేసినట్టే లేదండి, ఫినిషింగ్ చాలా బాగా వచ్చిందండి. చూసారా, వీడియోలోనే చూపిస్తున్న విధంగా ఎంత అందంగా వచ్చిందో డోర్ మ్యాట్. ఇంట్లో ఉన్న వాటితోనే ఇలాగ అందమైన డోర్ మ్యాట్ రెడీ చేసుకొచ్చండి. అది ఎలాగో చూసేద్దామండి, వీడియోలోకి వెళ్దామండి. ముందుగా 2 పాత ప్యాంట్లు తీసుకున్నానండి. ఒక రకం వచ్చి బ్లూ, ఒక రకం వచ్చి తెలుపు ప్యాంటు తీసుకున్నాను నేను. ఈ 2 ప్యాంట్లు కలిపి డోర్ మ్యాట్ తయారు చేశాను. ఈ ప్యాంట్లని ఇక్కడ తీసుకుని కాల్ సైడ్ క్లాత్ వచ్చి పూర్తిగా కట్ చేసుకోవాలి. మొత్తం అంతా కట్ చేసి పెట్టుకోవాలి. 2 కాళ్ళు కూడా క్లాత్ కూడా తీసేసుకోవాలి. రెండు ప్యాంట్లు కూడా కట్ చేసుకున్నాను నేను. కట్ చేసుకున్న తర్వాత ఈ ప్యాంట్లు తీసుకోవాలి. తీసేసుకుని పీసులు అడ్జస్టులు చూసుకుని ఎడల్పు పొడవు చూసుకుని ఒకే సమానంగానే ముక్కల కింద కట్ చేసుకోవాలి, పొడుగ్గాని. ఎన్ని పీసులు వస్తే అన్ని పీసులు కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. రెండో ప్యాంటు కూడా ఇదే విధంగా కట్ చేసుకుని పీసుల కింద ఇలా ముక్కలన్నీ కట్ చేసుకుని ఇప్పుడు మిషన్ మీద ఈ ముక్కలన్నీ కూడా అంచులు మడత పెట్టుకుని కుట్టేసుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అంచులు ఎలా మడత పెట్టి మనకి లంగాలకు కంట వేస్తాం కదా బొందులు, అలాగా కుట్టేసుకోవాలి. ఇలా మడత పెట్టి మొత్తం పీసులన్నీ కూడా చూసారా, ఇలా కట్ చేసుకుని ఇలా కుట్టుకోవాలండి. బొందు కింద మొత్తం పీసులన్నీ ఇలా కుట్టేసుకోవాలి.
రెండో ప్యాంటీ కూడా ఇదే విధంగా కుట్టుకు రావాలండి. ఇవన్నీ పూర్తయిపోయిన తర్వాత ఒక రకం పొడవు పెట్టుకుంటే ఒక రకం అడ్డంగా పెట్టుకుని మనం చాపల్లి పద్ధతి అండి. అలాగా తెలుపు నిలువుగా పెట్టాను, బ్లూ వచ్చి అడ్డంగా పెట్టాను. నేను ఇలా తెలుపు దానికి ఇలా కుట్టేసుకుంటున్నాను ముందుగాని. ఒకటి రివర్స్లో పెడితే ఒకటి ఆపోజిట్లో పెట్టి ఇలా కుట్టేసుకోవాలి. ఇలా పీసెస్ అన్నీ కుట్టేసుకొచ్చేయాలండి. ఈ పూర్తయిపోయిన తర్వాత మరలా ఇంకో ముక్క తీసుకుని ఒకటి పైకి పెడితే ఒకటి అడుక్కి అలా పెట్టి ముందుగా ఈ బద్ది పెట్టేసుకుని తర్వాత కుట్టుకుంటూ వచ్చేయాలి. పైన ఇలాగన్నా కుట్టుకొచ్చండి. ఇంకో ప్రాసెస్ కూడా ఉంది. లేకపోతే ఇలాగ మొత్తం అన్నీ అడ్జస్ట్లు చూసుకుంటూ ఒకటి కింద ఒకటి పైన ఇలా పెట్టేసుకుని మొత్తం అన్ని పీసెస్లు కూడా చుట్టూతా కుట్టేసుకుంటే అలా అయినా రెడీ అయిపోతుంది. నేను ఇలా కుట్టి చూపిస్తున్నాను, మరలా అలా కూడా చూపిస్తాను. చూడండి, చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా వస్తుందో. ఈ ముక్కలన్నీ పూర్తి అయిపోయిన వరకు ఇలా కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత బ్లూ క్లాత్ ఇంకా ఎగస్ట్రాగా మిగిలిపోయింది. అది పొడవు వచ్చేసి మనం ఎగస్ట్రాగా పెట్టుకున్నాం కదా, దానికి ఈ బ్లూ క్లాత్ ఇలాగా పెట్టేసుకొని చుట్టూతా కుట్టేసుకోవాలండి. రెండో ప్రాసెస్ అన్నాను కదా, అది ఇలా కుట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకుని చుట్టూతా కుట్టేసుకుంటే రెడీ అయిపోతుంది. మిగతా ఎగస్ట్రా ఉన్న ముక్కలన్నీ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చుట్టూతా కుట్టుకుంటూ వచ్చేయాలి. బ్లూ క్లాత్ వైట్ క్లాత్ ఎగస్ట్రా మిగిలిపోయింది ఉంది కదా, అది కట్ చేసుకుంటే ఎడ్జస్టులు సమానంగా చూసుకుని మొత్తం అన్నీ కట్ చేసుకుని చుట్టూతానే చిన్న గోటు కింద వేసేసుకున్నట్లయితే డోర్ మ్యాట్ రెడీ అయిపోద్దండి. నేను చిన్న క్లాత్ ముక్క తీసుకుని చుట్టూతా ఇలా గోటు కింద వేసేస్తున్నాను. ఫినిషింగ్ చూసారా ఎంత నీట్గా వస్తుందో, ఎంత బాగా వచ్చిందో చూసారా. డోర్ మ్యాట్ ఇలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే కుట్టేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చితే లైక్